అందరికీ ప్రైజ్ ద లార్డ్. మీరు బైబిల్లోని అత్యంత హృదయ విదారకమైన ప్రేమ కథ గురించి ఎప్పుడైనా విన్నారా? ఒక పురుషుడు ఒక వేశ్యను వివాహం చేసుకున్నాడు. ఆమె పదే పదే అతన్ని మోసం చేసింది. అయినప్పటికీ అతను ఆమెను ప్రేమిస్తూనే ఉన్నాడు. మరియు ఆ ముగింపు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వ్యక్తి పేరు హోషేయ. అతను ఒక ప్రవక్త. ఒకరోజు దేవుడు అతనితో, నువ్వు వెళ్ళి ఒక వేశ్యను వివాహం చేసుకో అని చెప్తాడు. అది పిచ్చిగా అనిపించినా అతను ఆజ్ఞను పాటించాడు. అతను గోమెరును వివాహం చేసుకున్నాడు. ఆమెను అందరూ చిన్నచూపు చూసేవాళ్ళు. ఆమె నమ్మక ద్రోహిగా ఉన్నప్పటికీ అతను ఇప్పటికీ ఆమెను ప్రేమించాడు. మరియు వారికి 3 పిల్లలు పుట్టారు. కానీ తర్వాత గోమెరు మళ్ళీ తన పాత జీవితంలోకి తిరిగి వెళ్ళిపోయింది. హోషేయ ఫిర్యాదు చేయలేదు లేదా ఆమెకు విడాకులు ఇవ్వలేదు. అతను పిల్లలను పెంచాడు మరియు మౌనంగా ఎదురు చూశాడు. ఒకరోజు గోమెరు ఒక బానిసగా అమ్మబడింది అని అతను విన్నాడు. దేవుడు మళ్ళీ అతనితో మాట్లాడాడు, వెళ్ళి ఆమెను తిరిగి కొనుగోలు చెయ్యి అని. మరియు అతను చేశాడు. అతను జనసమూహంలో ఆమెను కనుగొని ఆమెను విమోచించడానికి వెండిని చెల్లించాడు. కోపం లేదు, తీర్పు లేదు, కేవలం ఒకే ఒక వాక్యం, ఇంటికి రా. ఆ క్షణం ఒక మానవ ప్రేమ కాదు, అది ఆయన ద్వారా ప్రకాశిస్తున్న దేవుని ప్రేమ, క్షేమ, విమోచన ఎన్నిటికీ వదులుకోకపోవడం. ఇవి హోషేయ మరియు గోమెరు కథ. మనం ఎంతగా దారి తప్పినా దేవుని ప్రేమ ఎల్లప్పుడూ మనల్ని కనుగొంటుంది అని గుర్తు చేసే కథ. ఒకవేళ మీరు ఆ పరిస్థితిలో ఉంటే మీరు ఇప్పటికీ ద్రోహాన్ని క్షమించగలరా?